హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణ నమః గోవిందమాంబ జయ సిద్ధేశ్వర స్వామి జయ యేసురమ్మ జయ జై పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నమో నమః గురుభ్యో నమః. తండ్రి వీరబ్రహ్మేంద్ర స్వామి మమ్మల్ని ఎప్పుడు ఎల్లవేళ నీ కరుణ కటాక్షం మాపై ఉండేలా ఆశీర్వదించు తండ్రి. జై వీరబ్రహ్మేంద్ర స్వామి నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులారా, ఈరోజు నేను మీకు చెప్పే చిన్న సందేశం ఏంటంటే, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు సుఖాల్లో ఉన్నప్పుడు ఎల్లవేళ ఒకలాగే ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మనకు కష్టం వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు, అలాగని సుఖం వచ్చిందని మనం ఎగిరి గెంతేయకూడదు. కష్టాన్ని సుఖాన్ని ఒకే విధంగా తీసుకున్నప్పుడు మాత్రమే మనం జీవితంలో నిలబడగలం. మన కష్టాన్ని మాత్రం ఎవరితో పంచుకోవద్దు, పక్క వ్యక్తికి కూడా చెప్పొద్దు. నీ కష్టాన్ని నువ్వే ఏదో ఒక విధంగా సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు కష్టాన్ని ఎవరికి చెప్పినా చెప్పుకోకపోయినా ఆ భగవంతుడిని ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్న పూజా మందిరంలోనే ప్రశాంతంగా కూర్చొని ఒక 5 నిమిషాలు భగవంతు ధ్యానంలోకి వెళ్ళి భగవంతుని ప్రశ్నించు. తండ్రి, నేను ఎవరికి అన్యాయం చేశానా? అమ్మ, నేను ఎవరికైనా అన్యాయం చేశానా? కానీ నాకే ఎందుకు ఈ కష్టాలన్నీ వస్తున్నాయి? నీ మనస్ఫూర్తిగా అడుగు. ఎందుకంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్చే వాళ్ళకన్నా హేళన చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. పైకి మాత్రం నటిస్తారు, అయ్యో నీకు ఇలా అయ్యిందా, అలా అయ్యిందా, అయ్యో అనేసి. కానీ వాళ్ళ లోపల మాత్రం వీడికి ఇలాగే అవ్వాలి, ఇలాగే జరగాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ దూరంగా ఉండండి, భగవంతుడికి దగ్గరగా ఉండండి. జై వీరబ్రహ్మేంద్ర స్వామి.